కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। ఈద్గా మస్జిద్ సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్న మసీద్ గురించి 4 దశాబ్దాలుగా ముస్లిమ్స్ అంతా ఐకమత్యంగా పోరాడుతున్నారు। 4 దశాబ్దాలుగా నకిలీ ముత్వల్లి షకీల్ షఫీ గురించి కూడా ఒక 15-20 రోజుల నుంచి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది। ఒక విషయం ఈరోజు గత ప్రభుత్వాల్లో నీకు ఒక కమిట్మెంట్ ఉంది, యా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఒక ప్యాకేజ్ ఇచ్చి మళ్ళా నేను ముత్వల్లి పోస్ట్ తెచ్చుకుంటానని గత ప్రభుత్వాల్లో జరిగిండొచ్చు। కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఇప్పటి వరకు 6 నెలలు పూర్తి అయింది। ఈయన మైనార్టీ నాయకులకి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారిని కలిసి మళ్ళా ఒక బొకే ఇవ్వడం జరిగింది। ఇటువంటి పైరవలు చేస్తాడు షకీల్ షఫీ, నకిలీ షకీల్ షఫీ ఇట్లా పైరవలు చేస్తాడు। మినిస్టర్ ఫారూక్ గారితో కలిశారు, ఫారూక్ గారితో మళ్ళా ఎమ్మెల్యేతో దగ్గుపాటి ప్రసాద్ కూడా కలిసి, షరీఫ్ గారితో కలిసి మళ్ళా 40 సంవత్సరాల చరిత్రలో ఎట్లా చేశాడో ప్యాకేజీలు, ఆ ప్యాకేజీలు ఏమైనా ఇవ్వడం జరిగి మళ్ళీ నేను పోస్ట్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాడు। కానీ ఇది కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, ఎక్కడ కానీ చిన్న అవినీతి జరగలేదు। ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ ఉన్నారు। ఎక్కడ అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ అవినీతి లేకుండా 6 నెలలు కొనసాగింది। రాబోయే దినాలు కూడా పూర్తి భరోసా ఉంది, వెంటనే నకిలీ ముత్వల్లిని తొలగిస్తారని మేము భావిస్తున్నాం। ఇక్కడే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి, ఈ అనంతపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల గురించి ఎన్ని అన్నాకానంతరమైంది అది మీరు ఆలోచించాలి। ఇక్కడ చూస్తే అనంతపూర్ జిల్లాలో ముస్లింస్ అంతా ఐకమత్యంగా బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు, లీగల్గా ఆయన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది। దీనికి భయపడే ప్రసక్తే లేదు ముస్లిం సమాజం, దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం। భారతీయ జనతా పార్టీ దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని పోతుంది, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దీనికి పోరాడుతుంది। దగ్గుపాటి ప్రసాద్ గారిని 2 రోజుల ముందు నేను కలిశాను, ఆయన ఖచ్చితంగా 2 రోజుల్లో నేను ఖచ్చితంగా తొలగిస్తాను, దీని గురించి ఒక చర్చ పెడతాను, మాట్లాడతానని చెప్పినాడు ఆయన। కానీ 2 రోజులు పూర్తి అయింది, ఇప్పటివరకు దాని మీద స్పందన చేయలేదు దగ్గుపాటి ప్రసాద్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు। లోకల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి, లేని పక్షంలో ఐకమత్యంగా ముస్లింస్ అంతా బయటకు వచ్చి పోరాడతారు। దీన్ని పూర్తి బాధ్యత లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బాధ్యత వహించాలా అని భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా। ఇంకోటి, షరీఫ్ గారిని కలిసినప్పుడు కూడా షరీఫ్ గారు కూడా చెప్పారు, మాకి ఖచ్చితంగా ఆయనకి దాని మీద ఎంక్వైరీ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ వెళ్ళా। ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఆయన ఈద్గా మసీద్లో లెక్కాచారం లేకుండా 40 సంవత్సరాల ముత్వల్లిగా వాళ్ళ ఆయన దాని మీద హక్కుగా ప్రాపర్టీ స్వయంగా ఆయనదే అనుకొని భావించారు, కానీ అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ। దీని మీద పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ వెళ్ళా, 40 సంవత్సరాల నుంచి ఒక లెక్కాచారం కావాలా। ఇప్పటి వరకు దాని మీద ఒక కమిటీ లేదు, ముత్వల్లి అయిన తర్వాత ఒక కమిటీ ఉంటుంది, 11 మ్యాన్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ కూడా ఇప్పటివరకు లేదు। అందుకే ఈయన ఎవరెవరికి కలుస్తున్నారో ఖచ్చితంగా ఏడన్నా కానీ, ఒకటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షరీఫ్ గారు, ఫారూక్ గారు, ఎమ్మెల్యే గారు, నలుగురికి ఆయన కలిసి గతంలో జరిగినట్టు ప్యాకేజీలు మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాడు ఆయన। కానీ ఇది అవినీతి ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళంతా అవినీతి కోసం పోరాడే వాళ్ళు। దీని మీద ఎక్కడైనా కానీ మళ్ళా షకీల్ షఫీకి తొలగించుకోకుండా ఉంటే ఈ నలుగురులో ఏడో ఒకటి అవినీతి జరిగినట్లే। ఎందుకంటే ముస్లింస్ అంతా బయటకు వచ్చి ఐకమత్యంగా పోరాడుతున్నారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కానీ, షరీఫ్ కానీ, ఫారూక్ కానీ దీని మీద స్పందించాలా, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ షకీల్ షఫీ మీద పెద్ద ఎత్తున పోరాడుతుంది, సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాడేకి మేము సిద్ధంగా ఉన్నాం। దీన్ని ఒక్కసారి లోకల్ ఎమ్మెల్యే గారు ఆలోచించాలి।